అప్పన్న ఏది ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు అప్పన్న నిజ దర్శనం సామాన్యుడికి ఈసారైనా దక్కేనా రాశారు. పోనీ దక్కేనా అండి. మళ్ళీ దానికి కారణం ఏంటంటే వైకాపా హయాంలో లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవ నిర్వహణలో విఫలం చెందారంట. సామాన్య భక్తులకి అప్పుడు ప్రయారిటీ ఇవ్వలేదంట. ఇంత అబద్ధాలు పనిగట్టుకుని రాస్తున్నారంటే దుర్మార్గంగా. మరి ఇప్పుడు ఎందుకు రాయలేదు? సామాన్యులకి సరిగా ఇవ్వలేదని రాయాలి కదా. అసలు వార్తనే చూడండి, ఆ పేపర్ చూడండి. కులగణన వార్త పైన పెట్టారు, ఓకే తప్పేం కాదు. కానీ ఇంత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇంత పెద్ద వార్తని తగ్గించేశారు. ఎక్కడ తెలుగుదేశం కూటమి మీద కానీ ఇతరత్ర కానీ ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. సో ఎవరి ప్రయారిటీ ఏమిటి? 1,00,000 కోట్ల ప్రయారిటీ, 1,00,000 కోట్ల పనులు చేసేస్తున్నామని చెబుతున్నారు. ముందుగా రాజీవ్ సంక్షిప్తంగా మాట్లాడి దయచేసి, టైం అయిపోయింది. ఎవరివి ప్రయారిటీ ఏమిటి? సార్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీ అయితే అమరావతి మాత్రమేనండి. అమరావతిలో 1,00,000 కోట్లు పెడుతున్నారు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి విశాఖపట్నంలో ఎంత పెడుతున్నారు, కర్నూలులో ఎంత పెడుతున్నారు, లేదా ప్రకాశం కానీ లేదా రాయలసీమ ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అసలు ఎంత పెడుతున్నారు అనేటువంటిది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీని వల్ల వచ్చేటటువంటి ఫ్యూచర్ ఇబ్బందులు చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నటువంటి సమయంలో వేసినటువంటి శ్రీకృష్ణ కమిటీ మొత్తం సర్వే చేసి వారు చెప్పింది నిగ్గు తేల్చింది ఏంటంటే, వారి రిపోర్ట్ ప్రకారం తెలంగాణ కంటే కూడా అత్యధికంగా వెనకబడినటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం. ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాలను గాలికి వదిలేసి తనకి కేవలం అమరావతి అనేటువంటిది ఒక అవినీతి బంగారు కొండలా కనబడుతుంది, అందులో ఎంత పోసినా ఏమీ తెలియదు ఎవరికైనా కావాలని చెప్పి ఎక్కువ రేట్లతో తన అన్యాయత మాత్రమే కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటూ దాన్ని కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేసుకుంటూ లెక్కాపత్రం లేకుండా రైట్. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి, ఎందుకు సింహాచలం ఆయన వెళ్ళలేదు? ఇద్దరు తిరుపతితో విపరీతంగా వెళ్ళారు కదా, వెళ్ళడం తప్పు కాదు. మరి ఇప్పుడు ఎందుకు రాలేదు? అంటే ఈ జగన్ గారు వెళ్ళి భరోసా ఇచ్చారా ఏమిటి? ఈ మరి పవన్ కళ్యాణ్ గారు ఈ ఆహ్వానం పరిస్థితి ఏమిటి? ఆహ్వానంలో ఆయన పేరు కూడా నిన్న తెల్లవారుజామున సంఘటన జరిగింది సార్. సింహాచలం దేవస్థానం సంబంధించి పొద్దున నుంచి మేమంతా తిరుగుతూనే ఉన్నాం, బాధితుల దగ్గరికి వెళ్ళాం, వాళ్ళని పరామర్శించాం, క్షతగాత్రులు కలిసాం. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం తప్పితే ఇంకొకటి కాదు. అక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన, భక్తులు యొక్క ఆగ్రహాన్ని తట్టుకోలేమనేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వల్ల మాత్రమే అటు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాలేదు. ముందు వస్తామని చెప్పి తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి, ఆ 7 ప్రాణాలు బలికొన్న ప్రభుత్వం అనేటువంటి ఆగ్రహావేశాలు బంధువుల్లో ఉన్నాయి, మీరు రావద్దని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు బహుశా వెళ్ళుంటాయి. దాని వలన వాళ్ళు రావటం మానేశారని చెప్పి నేను అనుకుంటున్నా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అనేక ఇబ్బందులు సృష్టించడానికి, జనరల్ గా పోస్ట్ మార్టం జరగాలంటే కుటుంబ సభ్యుల సంతకాలు కంపల్సరీ. కానీ పోస్ట్ మార్టానికి కుటుంబ సభ్యుల సంతకాలతో సంబంధం లేకుండా ముందు ఒకటా పోస్ట్ మార్టాలు చేసేసి తర్వాత సంతకాలు తీసుకున్నటువంటి పరిస్థితులు. రెండోది, విశాఖపట్నం కేజీహెచ్ అంటే మా ఇంటి పక్కనే గోడ అడ్డు మాకు కేజీహెచ్ కి. అలాంటి పరిస్థితుల్లో ఒక పోస్ట్ మార్టం జరగాలంటే ఒక రోజన్నా టైం పడుతుంది. అటువంటిది 7 మృతదేహాలకి కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ మార్చి దగ్గర కూర్చుని ఉన్నపరంగా చేసేసి అక్కడ నుంచి పంపించేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఈ కోణాన్ని ఎక్కడా చూడలేదు. వారికి భరోసా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతోనే ఆయన వచ్చారు. ఆ యొక్క మృతదేహాల దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు, ఆయన ప్రభుత్వ హయాంలో ఏదైతే ఒక దుర్ఘటన జరిగితే ₹1 ఆయన ఇవ్వడం జరిగింది ఎక్స్‌గ్రేషియా. కానీ ఈ రోజు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ₹1 ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వడం చేత కాకపోతే తాను వచ్చాక మిగతా 75 లక్షలు కూడా ఇస్తారని చెప్పడం అంటే దానికి ఎంత పెద్ద మనసు కావాలి, అటువంటి మాట మాట్లాడడానికి ఎంత గుండె ధైర్యం కావాలి. సో అటువంటి ఒక ధైర్యాన్ని భరోసాని బాధితులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆ భరోసాని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇచ్చారు. ఇక్కడ మీరు ఒక నిమిషం ఇస్తే, ఒక నిమిషం, ఏదైతే చందనోత్సవానికి సంబంధించి ఆ గోడ ఇప్పుడు ఏమన్నా అడిగితే ఎంక్వైరీ చేస్తాం, గోడ ఎప్పుడుదో తెలుస్తాం అంటే ఈ డబ్బా మాటలు మనకు వద్దండి. ఏం తెలుస్తారు ఎంక్వైరీ చేసి గాడి గుడ్లో కంకర పీస్ కాకపోతే? ఆ కాంట్రాక్టర్ ఎవడో మీకు తెలీదా? ఈవోని కూర్చోబెట్టి కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చావు, వర్క్ ఆర్డర్ ఏంటి, ఎవరు, ఇవన్నీ తీసుకుంటే ఎంతసేపు సార్? స్పాన్ ఆఫ్ చిట్కులో వస్తాయి డీటెయిల్స్. కేవలం విఐపీల సేవలో మాత్రమే తరించారు తప్పితే ₹1,500 టికెట్లు కూడా అమ్మేసుకున్నారు బ్లాక్ లో. ₹1,000 టికెట్లు బ్లాక్ లో అమ్మేసుకున్నారు.
భక్తులనేమో గోడ కొత్తగా కట్టారు, ఆ గోడ కట్టింది నాశనకం, తక్కువ రోజులు రైట్ కూలింగ్ రైట్ అవ్వలేదు. ఓకే అయితే ఆ గోడ పక్కన క్యూ లైన్ పెట్టారంటే అప్పుడైనా బుర్రా బుద్ధి ఏమైనా ఉండాలి కదా. 5 Right. మంది మంత్రులు కమిటీ ఏం చేశారు? గుడ్డు గుర్రాలకు పళ్ళు ద్వారా గడ్డి పీకారు 4 రోజుల నుంచి, Right. కేవలం ప్రచార ఆర్భాటాలకు తప్పితే రైట్ ప్రజలకు రైట్ ఓకే ఉపయోగపడే ఓకే ఒక్క నిమిషం ఫలితం రైట్ మంది చనిపోయారు. ఓకే ఓకే టైం తక్కువ ఉంది రైట్ రామకృష్ణ గారు మీరు చెప్పండి మీరు ఈ అంశం మీద మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి ఈ మోడీ గారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి పేరు ముందెందుకు వేయలేదు ఇప్పుడు తర్వాత ఎందుకు వేశారని ఈయన ఎవరు అక్షర సత్యం అంట అసలు అమరావతి ఆహ్వాన పత్రికలో కూటమికి అధికార భిక్ష పెట్టిన టీడీపీని గెలిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరెక్కడ తెలుగు తమ్ముళ్ళు వీరి అభిమానులు మీరే చెప్పండి మరీ చేతగానితనమా లేక పేరు కనిపించడం లేదా ఆలోచించండి అని రాశారు ఆ తర్వాత ఆయన అక్షర విజయం ఎంతైనా మా బాబు బంగారం సుమా అంటూ ఒక కామెంట్ చేశారు మీరేమంటారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిది పేరు ఈ కరెక్ట్గా సింహాచలం జరిగిన మరుసటి వెంటనే వేసారా లేకపోతే నిజంగానే అలిగాడా ఏమై ఉంటుంది పొరపాటు కొమ్మినేని గారు వారం క్రితం అంటే దాదాపు 6 రోజుల క్రితం అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇన్విటేషన్ తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారికి ఇచ్చిరావడం జరిగింది ఆ ఇన్విటేషన్ లో పవన్ కళ్యాణ్ పేరు లేదు వీళ్ళ ఆత్మహత్య లేదు కదా వారం ఇప్పుడు నిన్న కదా యాడ్ చేసింది పేరు యాడ్ చేసింది సో ప్రధానికి ఇచ్చిన పత్రికలో ఆహ్వాన పత్రికలో పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు కొత్తగా వీళ్ళ సోషల్ మీడియా మొత్తం విపరీతంగా గగ్గోలు పెట్టింది మా పవన్ కళ్యాణ్ పేరు లేదు పవన్ కళ్యాణ్ పేరు లేదు ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి కొమ్మినేని గారు ఉప ముఖ్యమంత్రి అనే పదం 6వ వేలు లాంటిది దానికి ఏమి ప్రత్యేకతలు ఉండవు మిగతా మంత్రులంతా ఉప ముఖ్యమంత్రి కూడా అంతే ఒకవేళ ఉప ముఖ్యమంత్రి పేరే గనక వేయాల్సి వస్తే ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారి పేరు కానీ సంబంధిత శాఖలకు సంబంధించిన మంత్రుల పేర్లు ఏవి వేయకుండా ఒక పవన్ కళ్యాణ్ గారి పేరు అంటే ఈ రాజధానికి సంబంధించి నిర్మాణాలు కానీ రాజధాని ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఏది తీసుకున్నా రెవెన్యూ మంత్రో మున్సిపల్ శాఖ మంత్రో వీళ్ళ యొక్క ప్రమేయం ఉంటుంది తప్ప అటవీ శాఖ మంత్రి లేకపోతే పర్యావరణ శాఖ మంత్రిగా ఇతని యొక్క ప్రాముఖ్యత వాళ్ళ తర్వాత వస్తుంది యాజ్ ఎ మినిస్టర్ కానీ వాళ్ళ పేర్లు ఏమి వేయకుండా వీళ్ళు అలిగి గోల్ చేసి ప్రెషర్ పెట్టి పేరు వేయించుకోవడం ద్వారా అవతల మంత్రులను అవమానించినట్టు కాదా కొమ్మినేని గారు ఎందుకంటే సంబంధిత మాట్లాడే పరిస్థితి ఉండదు కదా వాళ్ళెవరు మాట్లాడే పరిస్థితి లేకపోయినా మనం అర్థం చేసుకోవాలి కదా సంబంధిత శాఖ మంత్రులను కూడా సంబంధిత శాఖ మంత్రులను కూడా అవమానించి ఇతను అలిగి పేరేపించుకోవడం అంటే దాని యొక్క ఏంటి అనేది మనం రైట్ తిలక్ గారు చెప్పండి నిజంగా అలిగాడా బెదిరించి ఉంటాడా పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్తున్నారు మిగతా మంత్రులు అవమానించే లోకేష్ గారిని కూడా అవమానించినట్టే ఒక రకంగా చెప్పాలంటే అట్లాగే నారాయణ గారు అసలు ఆ బాధ్యమైన మంత్రి మీకేమనిపిస్తా ఉంది పవన్ కళ్యాణ్ గారు అలిగేయించుకున్నాడా బెదిరించేయించుకున్నాడా పేరు తెలుసా గారు ఇన్విటేషన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం ఇన్విటేషన్ కాదండి ఈ మధ్య టవర్స్ అడుగుకి ఎంత ఖర్చు పెట్టాలన్న దాని విషయంలో జరిగిన విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేదా ఇంకోటి చెప్పలేదని కాదు అసలు ఆ టవర్స్ విషయంలో మొట్టమొదటి అడుగుకి 6,000 రూపాయలు ఏదో ఫిక్స్ చేశారు ఆ తర్వాత దాన్ని 9,000 రూపాయలు పెంచితే మున్సిపల్ మినిస్టర్ ఈ రాజధాని పనులు చూస్తున్నటువంటి నారాయణ గారికి తెలియదు ఆయన ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆయన ఈ సిఆర్డీఏ బాధ్యుడైన అధికారి కన్నబాబు గారిని పిలిచి ఆయనతో సమావేశమై ఏంటి ఇది ఎట్లా జరిగింది నాకు చెప్పకుండా ఎట్లా జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఫిక్స్ చేశారండి వాళ్ళు పెంచారండి అని ఆయన చెప్పారట దాని మీద నారాయణ గారు ఇదేమిటి ఎట్లా చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎందుకు ఇలా చేసుకుంటున్నాం అని కామెంట్ చేశారు అందువల్ల అట్లా పెద్ద విషయాలను జరుగుతుంది ఇన్విటేషన్ పెద్ద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకునేంత స్థితిలో వాళ్ళు లేరు అంతేనా వాళ్ళు మొత్తం అసలు మీకు గుర్తుంటే ఒకటి చెప్తాను లోగడ శంకుస్థాపనకు వచ్చినప్పుడు మోడీ గారు మొత్తం చంద్రబాబు గారి కుటుంబ సభ్యులు తప్ప ఎవరన్నా లోపలికి ఎంటర్ అయ్యారా కానిచ్చారు ఆయన మీ దగ్గర ఉన్న సమాచారం ఉందని సంక్షిప్తంగా అడిగాను వెదర్ పవన్ కళ్యాణ్ గారు అలిగి వేయించుకున్నాడా పేరు లేక బెదిరించేయించుకున్నాడా సింహాచలం వెళ్ళి గొడవ చేస్తాను జాగ్రత్తనే అని బెదిరించారా ఆయన బెదిరించడం కానీ అలగడం కానీ చేయడండి సోషల్ మీడియాలో వస్తాయి అయితే ఇప్పుడు ఒక ఆయన చెప్పారు కదా పవన్ 10,000 కోట్ల వ్యవహారం ఏదో ఆయనే చెప్పుకుంటున్నాడు కదా దాంట్లో ఏమన్నా భయపడ్డా ఇట్లాంటివన్నీ వస్తాయి ఇప్పుడు ఇటువంటిప్పుడు రైట్ ఫైనల్ గా ఒక మాట అండి చెప్పండి టైం అయిపోయింది తిరుపతిలో తొక్కుకొని భక్తులు చనిపోవడం కానీ అదే విధంగా సింహాచలంలో భక్తులు చనిపోవడం కానీ
ఇవన్నీ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా పుల్వామా దాడి, పహల్గామ్ లో దాడి జరిగినప్పుడు ఏ చర్య తీసుకున్న పార్టీ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనకాల ఉన్నారంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇక్కడ కూర్చొని కాంగ్రెస్ వాళ్ళని విమర్శిస్తాడు కానీ రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోతా ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా ఇతనే వెళ్ళిపోవాలో కూడా ఆలోచించుకోవాలి కదా. ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ అది ఇదని ఇష్టం మాట్లాడారు. అది దురదృష్టం.